సిద్ధం సభతో ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల ప్రచార శంఖారావం పూరించిన అధికార వైసీపీ ఇప్పుడు క్షేత్రస్థాయిలో పరిస్థితులను చక్కదిద్ది పూర్తి స్థాయిలో సమరానికి రెడీ అవుతుంది. నేడు తాడేపల్లిలోని కీలక సమావేశం నిర్వహిస్తుంది అధికార వైసీపీ. ఈ సమావేశానికి స్వయంగా సీఎం జగన్ వస్తున్నారు. ఎన్నికలకు వైసీపీ శ్రేణుల సమయాత్తమే అజెండాగా చెబుతున్నారు. ముఖ్య నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. తాడేపల్లిలోని సీకే కన్వెన్షన్ హాల్లో మీటింగ్ ఏర్పాటు చేశారు. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వైసీపీ నేతలకు పిలుపులు అందాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు కొత్తగా నియామకమైన ఇన్ఛార్జీలకు ఆహ్వానాలు కూడా అందారు. అలాగే దాదాపు 2000 మంది మండల స్థాయి నేతలకు ఇన్విటేషన్లు వెళ్లినట్లుగా సమాచారం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధం సభలతో ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల ప్రచార శంఖారావం పూరించిన అధికార వైసీపీ ఇప్పుడు క్షేత్రస్థాయిలో పరిస్థితులను చక్కదిద్ది పూర్తి స్థాయిలో సమరానికి రెడీ అవుతుంది. నేడు తాడేపల్లిలోని కీలక సమావేశం నిర్వహిస్తుంది వైసీపీ. ఈ సమావేశానికి స్వయంగా సీఎం జగన్ వస్తున్నారు. దీంతో ఎన్నికలకు వైసీపీ శ్రేణుల సమయాత్తమే అజెండాగా చెబుతున్నారు. ముఖ్య నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. తాడేపల్లిలోని సీకే కన్వెన్షన్ లో మీటింగ్ ఏర్పాటు చేశారు. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వైసీపీ నేతలకు పిలుపులు వెళ్లాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు కొత్తగా నియామకమైన ఇన్ఛార్జీలకు ఆహ్వానాలు పంపారు. దాదాపు 2000 మంది మండల స్థాయి నేతలకు ఇన్విటేషన్లు వెళ్లినట్లుగా సమాచారం. సిద్ధం సభలతో ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల ప్రచారం శంఖారావం పూరించిన అధికార వైసీపీ ఇప్పుడు క్షేత్రస్థాయిలో పరిస్థితులను చక్కదిద్ది పూర్తి స్థాయిలో సమరానికి రెడీ అవుతుంది. నేడు తాడేపల్లిలోని కీలక సమావేశం నిర్వహించబోతుంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, సిద్ధం సభలతో ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల ప్రచార శంఖారావం పూరించిన అధికార వైసీపీ ఇప్పుడు క్షేత్రస్థాయిలో పరిస్థితులను చక్కదిద్ది పూర్తి స్థాయిలో సమరానికి రెడీ అవుతుంది. నేడు తాడేపల్లిలో కీలక సమావేశం నిర్వహిస్తుంది. ఈ సమావేశానికి స్వయంగా సీఎం జగన్ వస్తున్నారు. ఎన్నికలకు వైసీపీ శ్రేణులు సమయాత్తమే అజెండాగా చెబుతున్నారు. దీంతో ముఖ్య నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. తాడేపల్లిలోని సీకే కన్వెన్షన్ హాల్లో మీటింగ్ ఏర్పాటు చేశారు. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వైసీపీ నేతలకు పిలుపులు వెళ్లాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు కొత్తగా నియామకమైన ఇన్ఛార్జీలకు ఆహ్వానాలు అందాయి. దాదాపు 2000 మంది మండల స్థాయి నేతలకు ఇన్విటేషన్లు వెళ్లినట్లుగా సమాచారం.
సిద్ధం సభలతో ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల ప్రచార శంఖారావు పూరించిన అధికార వైసీపీ ఇప్పుడు క్షేత్రస్థాయిలో పరిస్థితులను చక్కదిద్ది పూర్తి స్థాయిలో సమరానికి రెడీ అవుతుంది. నేడు తాడేపల్లిలోని కీలక సమావేశం నిర్వహిస్తుంది అధికార వైసీపీ. ఈ సమావేశానికి స్వయంగా సీఎం జగన్ వస్తున్నారు. ఎన్నికలకు వైసీపీ శ్రేణులు సమాయత్తమే అజెండాగా చెబుతున్నారు. ముఖ్య నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో తాడేపల్లిలోని సీకే కన్వెన్షన్ హాల్లో మీటింగ్ ఏర్పాటు చేశారు. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వైసీపీ నేతలకు పిలుపులు వెళ్లాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు కొత్తగా నియామకమైన ఇన్ఛార్జీలకు ఆహ్వానాలు అందాయి. దాదాపు 2000 మంది మండల స్థాయి నేతలకు ఇన్విటేషన్లు వెళ్లినట్లుగా సమాచారం. రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేను సిద్ధం నా పోలింగ్ బూత్ సిద్ధం అని నిర్వహిస్తున్నటువంటి వైసీపీ సమావేశానికి హాజరు కాబోతున్నారు. వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పూర్తిగా ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక క్యాబినెట్ దిశానిర్దేశం చేసే కార్యక్రమంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సీఎం జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయం నుంచి సీకే కన్వెన్షన్ కి రాబోతున్నారు. ప్రతి పోలింగ్ బూత్ లో కూడా 60% పైగా ఓట్లను వైసీపీకి పడే విధంగా ప్రణాళికలు వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకమైనటువంటి సమావేశాలు నిర్వహిస్తున్నారు. దాదాపుగా గంటన్నర పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలు, అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైన కేంద్ర కి దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇందులో భాగంగానే ఈ రోజు జరుగుతున్నటువంటి సమావేశం ఒక రకంగా ప్రాధాన్యత సంతరిస్తున్నట్టుగా చెబుతున్నారు. పార్టీకి సంబంధించినంత వరకు ఇది అత్యంత కీలకమైనటువంటి సమావేశం. అందులో భాగంగానే 3000 మంది వరకు కూడా పూర్తిగా పార్టీకి పనిచేసినటువంటి కార్యకర్తలు, నాయకులతో పాటుగా శాసన సభ్యులు కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు. దీంతో పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం మొత్తం కూడా ఇదే సమావేశానికి హాజరైనటువంటి ఉద్దేశం కనిపిస్తుంది. వచ్చే ఎన్నికలకి 40 నుంచి 50 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ సమయంలో అనుసరించాల్సినటువంటి వ్యూహాలకు సంబంధించి పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, పోలింగ్ బూత్ స్థాయిలో ఓట్లు సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా ప్రభావితం చేయబోతున్నాయి, టార్గెట్ 175 లో భాగంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాల్సిన పరిస్థితి ఉంటుంది. నియోజకవర్గంలో ఏదైతే అపోజిషన్ కి సంబంధించినటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి బలాబలాలను ఎలా అంచనా వేయాలి, దాని ద్వారా పార్టీకి మైలేజ్ తీసుకొచ్చేటువంటి అంశాలను ఎలా లేవనెత్తాలి, వాటిని ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా వాటిని ప్రభావితం చేసి ఓట్ల రూపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 60% పైగా ప్రతి బూత్ లోని ఓటు ఎలా తీసుకురావాలి అన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇందులో భాగంగానే ఈ రోజు జరుగుతున్నటువంటి సమావేశం చాలా కీలకమైందంటూ ఇప్పటికే ప్రభుత్వ సలహాదారు, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. కీలకమైనటువంటి సమావేశం కావడంతో తాజా పరిణామాలతో పాటుగా బూత్ కమిటీలపై కూడా చర్చ జరగబోతుంది. పార్టీ సీనియర్లకు ఎన్నికలకు స్పష్టమైన దిశానిర్దేశం చేయడంలో భాగంగానే వచ్చే నెల 15 లోపు బూత్ కమిటీలను ఏర్పాటు చేయాలనేటువంటి సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నారు. బూత్ కమిటీలపై రూట్ మ్యాప్ ఇచ్చి ఐపాక్ టీం ఏదైతే ఉందో ఐపాక్ టీం కి అనుసంధానంగా బూత్ కమిటీని కూడా పనిచేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సో టార్గెట్ 60% ఆఫ్ ఓట్లు ప్రతి పోలింగ్ బూత్ లోను వైసీపీకి పన్నాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి లక్ష్యాన్ని కార్యకర్తలు, నాయకత్వం ముందు ఉంచబోతున్నారు. ఇదే ప్రస్తుతం చాలా కీలకంగా మారింది. ప్రతి బూత్ కమిటీలో దాదాపుగా 40,000 పైగా ఉన్నటువంటి బూత్ కమిటీలకు సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా ఈ సమావేశానికి హాజరైనటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి వచ్చి దిశానిర్దేశం చేసేటువంటి కార్యక్రమం మరి కాసేపట్లో జరగబోతోంది. రైట్, థ్యాంక్ యూ హరీష్.